ఇంట్లో వాళ్ళందరికీ కాఫీ ఇచ్చేసి అక్కడి నుండి కావ్య అయితే వెళ్తూ ఉంటే ఇంతలో రాహుల్ వచ్చి కావ్య నాకు డబ్బులు కావాలి ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే ఎందుకు అని చెప్పి అడుగుతుంది. ఎందుకో ఏంటో నీకు రీజన్స్ చెప్పాలా, నీకు రీజన్స్ చెప్పవలసినంత అవసరం లేదు, నాకు డబ్బులు కావాలి ఇస్తావా లేదా అని చెప్పి రాహుల్ అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు. అది చూసి రాజు అయితే ఏంటి నువ్వు రీజన్ చెప్తేనే కదా ఇస్తుంది వదిన అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు కావ్య కూడా అలా రాజు వైపు చూస్తూ ఉంటుంది. నేను ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాలంటే దానికి రీజన్ చెప్తేనే ఇస్తాను, లేదంటే నేను ఇవ్వనని చెప్పి కావ్య అంటుంది. ఆ మాటలు విన్న రుద్రాణి అయితే ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు వదిన, అయినా మా వదిన నీకు తాళాలు అప్పగించినప్పుడు నుండి నువ్వు బాగా రెచ్చిపోతున్నావు, నా కొడుకు డబ్బులు అడిగితే ఎందుకు ఏంటి అని రీజన్స్ అడుగుతున్నావు ఏంటి, రీజన్స్ కావాల్సినంత అవసరం ఏంటి నీకు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి కూడా తాళాలు తన చేతికి అందినప్పటి నుంచి తెగ చేసేస్తుందమ్మా అని చెప్పి ధాన్యలక్ష్మి కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు, కావ్య చేసిన దాంట్లో తప్పేముంది పిన్ని, కావ్య ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఏంటి అని అడుగుతుంది, అంతేగాని డబ్బులు ఇవ్వను అని చెప్పలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి వాళ్ళిద్దరూ అయితే అంటే మాకే అవసరం ఉన్నా సరే మీ ఆవిడ దగ్గర చేయి చాపాలా అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలకు అపర్ణ కూడా అవును నా కోడళ్ళు అడిగే మీరు ఏ పనైనా చేయాలని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.